దేవుని పరిశుద్ధ నామంలో మీకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నా. ఎలా ఉన్నారండి? బాగున్నారు కదూ? ప్రభు మహాకృప చేత మీ యోగక్షేమాల నిమిత్తమై మానక ప్రతిదినము ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. ప్రభు మహాకృప చేత అనుదినము క్రిస్టియన్ వాయిస్ తెలుగు అను మన యూట్యూబ్ ఛానల్లో దేవుని మాటలు మీరు వింటూ బలపరచబడుతూ మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ కొరకై మరి ఎక్కువగా ప్రభు సన్నిధిలో సంతోషించుచు ప్రభునందు మీ కొరకు బాధ్యతతో భారం కలిగి ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. ఇంకా మరి మీకున్న ప్రార్థన అవసరతలు మాతో పంచుకొని అందులో నుండి విడుదల పొందాలని ప్రేమతో మనవి చేస్తుంటున్నాను. మంచిది, మరి నేటి వాక్యమును మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము, దావీదు రచించిన కీర్తన గ్రంథము 120 మొదటి మాటను మనం చదువుకుందాం. శ్రమలో ఉన్నావా? ఇరుకులో ఇబ్బందులో ఉన్నావా? సహోదరి సహోదరుడా, భయపడకము. ప్రభు నీకు నీ శ్రమలో నీకు ఆయన తోడై ఉంటాడు. శ్రమలో నీకు ఉత్తరం ఇస్తాడు. శ్రమలో నీకు విడుదల కలిగిస్తుంటాడు. శ్రమల్లో నిన్ను ఆదుకుంటాడు. శ్రమల్లో నిన్ను ఆదరిస్తూ ఉంటాడు. కీర్తన 120 మొదటి వచనం, దావీదు తన అనుభవంలో పలుకుతున్న మాటలు. నా శ్రమలో నేను యెహోవాకు మొర పెట్టి తిని, ఆయన నాకు ఉత్తరము ఇచ్చెను అనే మాట మనం చూస్తున్నాం. దావీదుకున్నటువంటి శ్రమలో, ఆయనకున్న ఇరుకులో, ఇబ్బందిలో ప్రభు సన్నిధిలో చేరి అతడు ప్రార్థన చేశాడు. ఆ శ్రమలో నుండి దేవుడు ఉత్తరం ఇచ్చినట్లు మనం చూస్తుంటున్నాం. కీర్తన గ్రంథం 91లో 15వ వచనంలో కూడా ప్రియా ప్రభువే పలుకుతున్న మాట మనం చూస్తున్నాం. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనక, అతడు నాకు మొరపెడుతున్నాడు గనక, ఇదిగో నేను అతనికి శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను. కనుక శ్రమలలో ఉత్తరమిచ్చే దేవుడుగా ఉన్నాడు. శ్రమల్లో తోడుండే దేవుడుగా ఇక్కడ మనం చూస్తుంటున్నాం. మాత్రమే కాకుండా శ్రమలలో విడుదల కలిగించే ప్రభు అనే సంగతులు మొదటి పేతురు రాసిన పత్రిక 5:10లో మనం చూస్తున్నాం. కొంచెము కాలం శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును స్థిరపరిచి బలపరిచి సంపూర్ణంగా చేయును అనే సంగతులు అక్కడ మనం చూస్తున్నాం. కనుక శ్రమల్లో నుండి విడుదల కలిగించే ప్రభు. కొంతకాలమే శ్రమ కానీ ఎప్పటికీ కాదు, ఎల్లప్పుడూ కాదు అనే సంగతులు మనం చూస్తున్నాం. కొంతకాలమే ఈ శ్రమ, ఇరుకు, ఇబ్బంది, ఎల్లకాలం కాదు. కాబట్టి ఆ కొంతకాలమైన ఈ శ్రమను చూసి మనం భయపడకుండా ఉండాలని ఆ లేఖన భాగంలో మనం చూస్తుంటున్నాం. శ్రమలలో ఉత్తరమిచ్చే దేవుడు, శ్రమలలో తోడై ఉండే దేవుడు, శ్రమలలో విడుదల కలిగించే దేవుడు. శ్రమలలో నాలుగోదిగా మనం చూస్తున్నాం కీర్తన 18:18లో శ్రమలలో ఆయన ఆదుకునే దేవుడు. ఆదుకునే దేవుడు. వారు నా మీదికి రాగా, అనగా శత్రు సమూహం నా మీదికి రాగా ప్రభు నన్ను ఆదుకునని దావీదు తన అనుభవంలో పలికిన మాటలు మనం చూస్తున్నాం. కనుక శ్రమలో ఆదుకునే ప్రభుగా మనం చూస్తున్నాం. 2వ కొరింథీయులు 1:4లో మనం చూస్తున్నాం. ఎట్టి శ్రమలో ఉన్నవారినైనా ఆదరించుటకు దేవుడు శక్తి కలిగిన వాడు అనే సంగతులు అక్కడ పౌలు వారి అనుభవంలో పలుకుతున్న మాట మనం చూస్తుంటున్నాం. కనుక శ్రమలో ఉన్న వారిని ఆదరించే గొప్ప దేవుడు
నీవు ఎరిగిన నేనెరిగిన మనం నమ్ముకున్న దేవుడు కనుక శ్రమలను చూస్తూ ఆ శ్రమల వైపు చూస్తూ భయపడక శ్రమలలో అదిగో ప్రభు తోడై ఉంటాడు, శ్రమల్లో ఉత్తరం ఇస్తాడు, శ్రమల్లో విడుదలిస్తాడు, శ్రమల్లో ఆదుకుంటాడు, శ్రమల్లో ఆదరణ కలిగిస్తాడు. కాబట్టి శ్రమల వైపు చూడకుండా శ్రమలలో 120 కీర్తన 1 ప్రకారంగా మనం ప్రార్థన చేసేవారంగా ఉండాలి, శ్రమలలో ఓర్పు కలిగి ఉండాలి అని రోమాపత్రిక 12:12లో మనం చూస్తున్నాం. శ్రమలలో విధేయత కలిగి ప్రభుకు మరి ఎక్కువగా ప్రభు సన్నిధికి దగ్గర కావాలి. హెబ్రీ 5:8లో మనం చూస్తున్నాం, ప్రియ ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు తాను కూడా శరీరరీతిగా శ్రమపడి మరి విధేయత నేర్చుకున్న ప్రభుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనము కూడా ప్రభు సన్నిధిలో మనకున్న శ్రమలను బట్టి దినదినం ఇంకా విధేయత నేర్చుకునే వారంగా ప్రభుకు దగ్గర అయ్యే వారంగా ఉండాలని ఆ లేఖన భాగంలో మనం చూస్తున్నాం. శ్రమలలో మనం సంతోషంగా ఉండాలని అదే 2 కొరింథీయులు 8వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తున్నాం. మాసిదోన్య సంఘస్థులకు అనుగ్రహింపబడిన దేవుని కృప గురించి మీకు తెలియకుండాట నాకు ఇష్టము లేదు అని మరి పౌలు గారు పలుకుతున్న మాట అక్కడ మనం చూస్తున్నాం. కనుక మాసిదోన్య సంఘములో ఉన్నటువంటి బిడలకు అనుగ్రహింపబడిన దేవుని కృప ఏమిటనగా వారు నిరుపేదలు, వారు శ్రమల ద్వారా పరీక్షింపబడుతున్నప్పుడు అధైర్యపడక ప్రభునందు వారెంతో సంతోషిస్తున్నట్లు మనం చూస్తుంటున్నాం. మాత్రమే కాకుండా ఆ శ్రమలలోనే వారి దాతృత్వము మరి పెరిగినట్లుగా మనం చూస్తున్నాం. వారు శ్రమల్లో ఉన్నారు, ఇరుకులో ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారు, అయినప్పటికీ ప్రభుకు ఇచ్చే విషయంలో వెనుకాడక ముందున్నట్లు మనం చూస్తున్నాం. కాబట్టి వాక్యం వింటున్న నా సహోదరి సహోదరుడు, శ్రమలలో ప్రార్థన చేద్దాం, శ్రమలలో ఓర్పు కలిగి ఉందాం, శ్రమలలో విధేయత కలిగి ఉందాం, శ్రమలలో సంతోషిద్దాం, శ్రమలలో ప్రభుకు ఇద్దాం, శ్రమలలో నుండి బయట పడదాం. దేవుడిచ్చే మెండైన దీవెనలు, ఆశీర్వాదాలు, ఆదరణ పొందుకుందాం. దేవుడు తన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన. జీవం కలిగిన మా తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. శ్రమలలో ఉన్నప్పుడు ఏం చేయాలో, ఎటు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితిలో మానవుడు ఉంటాడు. కానీ ఆ శ్రమలోనే మొరపెడితే ఉత్తరమిచ్చే దేవుడవై నువ్వు ఉన్నావు. శ్రమల్లో విడిపించడానికి సిద్ధంగా ఉన్నావు, శ్రమలలో ఆదుకోవటానికి సిద్ధంగా ఉన్నారు, శ్రమలలోనే ఆదరించటానికి మీరు సిద్ధంగా ఉన్నారని దావీదు తన అనుభవంలో, పేతురు తన అనుభవంలో, పౌలు తన అనుభవంలో పలికిన మాటలు మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు ప్రభువా. అయితే మా శ్రమల్లో మేము ప్రార్థించే వారంగా ఉండాలి, మా శ్రమల్లో ఓర్పు కలిగి ఉండాలి, మా శ్రమల్లో మీ వలన మేము విధేయత నేర్చుకోవాలి, మా శ్రమల్లో మేము సంతోషిస్తూ ఉండాలి, మా శ్రమల్లోనే మాకు కలిగిన దాంట్లో మీ ఘనమైన పనికి సాకాలుగా మేము ఉండాలని మీరు మాట్లాడిన విధానం కొరకు స్తోత్రాలు. వాక్యమైన నీ బిడ్డలందరూ కూడా అలాగూ జీవించి మీరిచ్చే మెండైన దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవటానికి కృపదించండి. వారు ఏ శ్రమలో ఉన్నారో, వారు ఏ ఇబ్బందిలో ఉన్నారో, వారు ఏ ఇక్కట్లో ఉన్నారో అందులో నుంచి వారిని తప్పకుండా బయట తప్పించి, ఆదరించి, బలపరిచి, దీవించి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, ఈ వాక్యమైన నీ బిడ్డల్లో ఎవరైనా అనారోగ్య పరిస్థితులు ఉంటే అయ్యా మీరు ముట్టండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని సంపూర్ణ ఆరోగ్యంతో నింపండి. చదువుతున్న బిడ్డలకు మీ జ్ఞానం, మీ శక్తితో నింపండి. ఎగ్జామ్లో మంచి మార్కులతో పాస్ అయ్యే భాగ్యం దయచేయండి. ఉన్నతమైన చదువులు చదివి ఏ పని లేక ఖాళీగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా ఒక ఉపాధిని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుతున్నా. సంతానం లేక బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని సంతాన ఫలమును అనుగ్రహించండి. ప్రస్తుతం నిండు గర్భిణిలో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని చక్కటి సుఖమైన నార్మల్ డెలివరీ అనుగ్రహించి మహిమ పొందండి. చిన్న చిన్న పనులు చేసుకుంటున్న ప్రతి బిడ్డను దీవించి, వారి వ్యాపారాలను దీవించి, ఆశీర్వదించి మహిమ పొందమని
పుణ్య రక్షకుడు యేసు ప్రభు శక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి బతిమాలి వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.